వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అందులో మేము కూడా అయితే ఉండాలని అనుకుంటున్నాను అండి. సో నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే బెండకాయ ఫ్రై చేయబోతున్నాను అనమాట. అది ఎలా చేస్తున్నాను అనేది అయితే మీరు కూడా ఒకసారి చూడండి. సో కొత్త వాళ్ళైతే లైక్ చేయండి, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకండి ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. నేనైతే ఇప్పుడు బెండకాయ ఫ్రై చేస్తానన్నాను కదండి. దానికైతే 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు, బెండకాయలు అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇవి తరిగేసుకొని అప్పుడు చూపిస్తానండి, ఎందుకంటే నేను తరుగుతూ చూపించలేను కాబట్టి నేను తరిగేసుకొని చూపిస్తాను అనమాట. నేనైతే ఇంకా బెండకాయలు, టమోటా, ఎర్రగడ్డలు కూడా అయితే తరిగేసుకున్నానండి. బెండకాయలను వచ్చేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడైతే మనకు ఫ్రైకి బాగుంటాయి. సో అందువల్ల నేను ఏం చేస్తానంటే సన్నగా కట్ చేసుకున్నాను. ఇంక పొయ్యి పైన పెట్టేసుకొని తాలింపు చేసుకోవాలి. నేనైతే పొయ్యి పైన బాణాలు పెట్టేసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ని బాగా వేడెక్కనివ్వాలన్నమాట. చూస్తారు కదండి, మనకైతే ఆయిల్ కూడా బాగా వేడెక్కిందనమాట. ఇప్పుడైతే నేను ముందుగా కట్ చేసుకునే ఈ బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుంటున్నాను. ఈ బెండకాయల్ని బాగా వేపుకోవాలండి. నేను మీకు ముందుగానే చెప్పాను కదా, కర్రీ చేసేటప్పుడు బెండకాయల్ని నూనెలో బాగా వేయించుకుంటే జిగురు పోతుందని. సో అందువల్ల అయితే నేను ఇప్పుడు మళ్ళీ బెండకాయలు నూనెలో వేయించుకుంటున్నాను అనమాట. సో చూసారు కదండి, మనకైతే బెండకాయలలో జిగురు మొత్తం పోయిందనమాట. చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ బాణాలలోనే ఫ్రై చేయాలి కాబట్టి తీసి పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ ఇదే బాణాల్లో 2-3 టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. నేనైతే చూస్తారు కదండి, మనకైతే ఆయిల్ కూడా బాగా వేడెక్కిందనమాట. ఇప్పుడైతే ఇందులో ఆవాలు కొంచెం వేసుకుంటున్నాను. ఆవాలు వేగినాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకుంటాం అన్నమాట. అన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఉల్లిపాయలు బాగా వేగనీయాలన్నమాట. దారెరికి వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. చూస్తారు కదండి, మనకైతే ఉల్లిపాయలు కూడా అయితే వేగిపోయినాయి అనమాట. సో ఇప్పుడైతే నేను ఇందులో టమోటాలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట, రుచికి సరిపడా. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. గాలి ఓ అని తోలుతాను, అది పొయ్యి కూడా మండట్లేదు గాలికి.
చూస్తారు కదండి, మనకైతే టమాటాలు కూడా అయితే వేగిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే ఇందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ కారం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. బాగా కలిపేసుకున్నాక మనం ముందు వేయించి పెట్టుకున్న బెండకాయలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవాలండి. ఇందులో అయితే వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. బాగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని కొద్దిసేపు వరకు అయితే మరగనిచ్చుకోవాలండి. మనకి బెండకాయ వేపుడు ఎంతవరకు వేగిందో అనేది అయితే ఇప్పుడు చూద్దామండి. చూసారు కదండి, మనకైతే బెండకాయ వేపుడు బాగా వేగిపోయిందనమాట. ఇంకైతే నేను దించేసుకుంటున్నానండి. సూపర్గా ఉందండి, బాగుంది. బెండకాయ ఫ్రై బాగా వచ్చిందనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది అయితే మనకు కామెంట్లో చెప్పండి అనమాట. చూసారు కదండి, బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయి అనమాట. మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. సో మరొక మంచి లైఫ్ అయితే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.